SR Maths classes. వెల్కమ్ టు SR Maths classes. ఇప్పుడు 7.2లో సెకండ్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తా. 7.2లో ఓన్లీ 3 చెప్తా, కానీ సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు చూడండి, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సిగ్మెంట్ జాయిన్ టు ఇది పాయింట్స్ ఇచ్చాడు. చూడండి, మనకేం చెప్పాము, లైన్ సిగ్మెంట్ అంటే చూడండి, ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కి ఫిక్స్డ్, దాన్ని ఏమంటారు, లైన్ సిగ్మెంట్ అంటారు. అయితే లైన్ సిగ్మెంట్ ఇచ్చాడు, దీన్ని ఏమనుకుంటాం, ఏ అనుకుందాం, దీన్ని ఏమనుకుంటాం, బి అనుకుందాం. ఏ అనే పాయింట్ ఏమి ఇచ్చినట్టు, 4, -1, అదేవిధంగా -2, 3 ఇచ్చాడు. అయితే ఈ లైన్ సిగ్మెంట్లో జాయింట్ అంటే వెళ్తున్నది, ఏమని పోతుంది, ట్రై సెక్షన్ అంటే, ట్రై అంటే మూడు పోతున్నాయని అర్థం. అయితే 3 పార్ట్లుగా, ఇది పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం, ఇదేంటిది పి, ఇది క్యూ. చూడండి, దీన్ని ఎన్ని రకాలు విడదీస్తుందో చూడండి. పీక్యూను ఏపీ, ఇక్కడి నుంచి ఏపీ 2, 3, మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 డిస్టెన్స్ ఉన్నాయి. 1 ఏపీ ఒక డిస్టెన్స్, పీక్యూ రెండు డిస్టెన్స్, క్యూబీ 3 డిస్టెన్స్ ఉన్నాయి. కానీ మనకు ఏపీ ఇస్టు పీబీ చేస్తే ఎంత వస్తుంది, ఇది 1 అనుకుంటే ఇది 2 అవుతుంది. ఏపీని ఎన్ని రకాలుగా ఇంటర్నల్ చేస్తుందంటే 1:2 నిష్పత్తిలో దాన్ని విడగొడుతుంది. పీ డివైజ్, పీ అనేది లైసాన్ పోతే దేంట్లో ఏపీ గుండా వెళ్తే ఏ నిష్పత్తిలో పోతున్నట్టు, ఏ నిష్పత్తిలో 1:2. అర్థమైందా? చూడండి, పి అనేది దీంట్లో వెళ్తే ఏపీలో పోతే ఎన్నిస్ట్లో పోతున్నట్టు, 1:2. అదే కానీ క్యూ లైసాన్ అయితే ఏపీ అయితే 2:1. చూడండి, క్యూ అనుకుందాం, ఇక్కడ అనుకుందాం, ఏ నుంచి క్యూకి ఎంత దూరం ఉంది, 1, 2 అయినట్టు. మళ్ళీ క్యూ నుంచి బీకి ఎంత ఉంది, 1, అంటే 2:1. ఇది మొత్తం ఏపీకి ఎన్ని పార్ట్స్, ఏపీ ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు, 3 పార్ట్స్ ఉన్నట్టు, అంతే కదా. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. దీంట్లో ఒకవేళ పీ గురించి ఒకటి చెప్తే పీ డివైడ్ చేస్తే ఎంత ఉన్నట్టు, ఏ నుంచి పీకి 1, పీ నుంచి బీకి 2, కాబట్టి 1:2 పెట్టాం. తర్వాత నెక్స్ట్ పెడితే 2:1 అవుతుంది. అయితే దీని ప్రకారము ఇది ఎం అయితే ఇది ఎన్ అవుతుంది, ఇది ఎం అయితే ఇది ఎన్ అవుతుంది. అందుకని చెప్పి ఈ లెక్కలో మనకు పీ వాల్యూ, క్యూ వాల్యూ కనుక్కోవాలి. అందుకని చెప్పి దీంట్లో 2 సెక్షన్ ఫార్ములాస్ వస్తాయి. అయితే ఫస్ట్ పీ లైసాన్ ఏ నిష్పత్తిలో, 1:2. దీన్ని ఏమనుకున్నాం, m:n అనుకుందాం, m:n. సెక్షన్ ఫార్ములా రాయండి. సెక్షన్ ఫార్ములా రాయాలా, పి ఆఫ్ ఎక్స్ కామా వై రాయాలా, క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై రాయకూడదు. పి ఆఫ్ ఎక్స్ కామా వై రాస్తే ఈ వాల్యూ 1:2 రావాలి. పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. అదేవిధంగా my బై m ప్లస్ n ఇలా రాయాల. ఇలా రాసినాక ఈ బ్రాకెట్లు అనేది కంపల్సరీగా ఉండాలా. ఏంటిది, బ్రాకెట్లు అనేది కంపల్సరీగా ఉండాలా. బ్రాకెట్లు కంపల్సరీ లేకున్నది అనుకో, అది పాయింట్ అనుకోరు, వేరుగా ఉన్నాయి అనుకుంటారు. ఎప్పటికైనా బ్రాకెట్లు అనేది పెట్టాలా. అర్థమైందా? ఇప్పుడు మనకు పి ఆఫ్ ఏబి, చూడండి, ఇది పి ఏబి పాయింట్ ఏంది, ఇవేగా. ఏమవుతుంది, ఇది x1, ఇది y1, ఇదేమవుతుంది x2 y2. ఫార్ములా పెట్టండి. ఎం అంటే ఏంటిది,
1. n అంటే ఎంత 2. 1 ఇంటూ x2 అంటే ఎంత -2. అర్థమైందా? సింబల్ ఏముంది ప్లస్. n అంత 2. n వాల్యూ ఎంత 2. x1 అంత 4 బై m ప్లస్ n అంటే ఎంత 1 ప్లస్ 2. తర్వాత m అంటే ఎంత ప్లస్ n అంటే ఎంత n 2 బై 1 అంటే ఎంత -1 బై 1 ప్లస్ 2. బ్రాకెట్ కంపల్సరీ రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ ఎంత 1 ఇంటూ -2 ఎంత -2 ప్లస్ 2 ఇంటూ 4 ఎంత 8. 2 ఇంటూ 4 ఎంత 8. తర్వాత బై 3 కామా ఇప్పుడు ఏమవుతుంది 3 -2. 1 ఇంటూ 3 3. 2 ఇంటూ -1 -2 బై 3. ఆన్సర్ ఏమవుతుంది 6/3. తర్వాత 1/3. ఇది పొట్టువైతే పోతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2,1/3. అంతేనా? అంటే పి వాల్యూ వచ్చినట్టు. పి వాల్యూ ఎంత p, x, y అనేది ఎంత 2,1/3. ఈ పాయింట్ ఎంత అవుతుంది 2,1/3. ఇప్పుడు ఏం కనుక్కోవాలా క్యూ వాల్యూ కనుక్కోవాలా. క్యూ వాల్యూ కనుక్కోవాలంటే ఇదే చేయాలా. అప్పుడు ఇక్కడ ఏం పెట్టాలా క్యూ పెట్టాలా. అయితే ఇక్కడ ఏం రాయాలి ముందు క్యూ లైస్ ఆన్ ఏబి. ఇది n అవుతుంది. అప్పుడు m వాల్యూ ఎంత 2, n వాల్యూ ఎంత 1. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా వేసుకుంటే క్యూ ఆఫ్ x, y. క్యూ ఆఫ్ ఇక్కడ క్యూ రాయాలి. ఇక్కడ ఇందాక క్యూ పెట్టాం కదా, ఇప్పుడు మనం కనుక్కునేది ఏంటి క్యూ లైస్ అన్నాం కాబట్టి క్యూ రాయాలా. ఒకవేళ ఇక్కడ పీ కానీ పెట్టిండు అనుకో మీరు లెక్క చేసిన వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి క్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా కంపల్సరీ రాయాలా. ఎందుకంటే ఫార్ములా రాస్తేనే మార్క్స్ పడేది. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ప్రతిదానికి రాయాలి ఫార్ములా. బ్రాకెట్ కంపల్సరీ. ఇప్పుడు చూడండి తర్వాత m అంటే ఎంత m ఏమవుతుంది 2 అవుతుంది. ఇక్కడ ఎంత అయింది 1 అంది కదా, ఇక్కడ 2 అవుతుంది. 2 ఇంటూ 1 ఇంటూ 4 1 2 ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ అంతే సేమ్, కానీ ఈ మాత్రమే మారుతాయి, ఇంటర్చేంజ్ అవుతాయి అంతే. అర్థమైందా? 2 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ -1 బై 2 ప్లస్ 1. గుర్తుపెట్టుకోండి ఈ లెక్క వస్తే ఈ లెక్క వచ్చినట్టే, కానీ ఇంటర్చేంజ్ అయ్యేది ఏంటిది ఓన్లీ 1 mn మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి అంతే. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత -4 ప్లస్ 4 బై 3. చూడండి 2 2 4 -4 4 ఇంటూ 1 4 కామా ఇంకెంత 6 ప్లస్ 6 -1 బై 3. ఆన్సర్ ఏమవుతుంది 0,5/3. అంతేనా? మనం కనుక్కోమనేది ఏంటి పి వాల్యూ క్యూ వాల్యూ కనుక్కోవాలా. కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 8 ప్రాబ్లం. ఏ అనేది పాయింట్ ఇచ్చాడు -2, -2. బి అనేది 2, -4. ఏపీ అనే ఒక కండిషన్ ఇచ్చాడు. ఏబి ఈజ్ ఈక్వల్ 3/7 ఏబి అండ్ పి లైస్ ఆన్ ది లైన్ సిగ్మెంట్ ఏబి. సెక్షన్ ఫార్ములా పెట్టి చేయాలి. చూడండి
లైన్ సెగ్మెంట్ ఏమి ఇచ్చాడు వాడు, పి లైస్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ అన్నాడు. ఇది లైన్ సెగ్మెంట్, ఇదేంటిది లైన్ సెగ్మెంట్, ఏబి అనే లైన్ సెగ్మెంట్. ఇది ఏబి అనేది లైన్ సెగ్మెంట్. అయితే పి లైస్ అన్నాను అంటే పి అనే పాయింట్ ఇక్కడ ఉన్నట్టు, పి అనే పాయింట్ ఉన్నట్టు ఇది ఇచ్చిండు. అయితే మనకి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు, ఇది ఇచ్చిండు కండిషన్. గుర్తుపెట్టుకోండి, ఏపీ ఈజ్ ఈక్వల్ 3/7 ఏబి. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇది ఈక్వల్కి వస్తే ఏపీ బై ఏబి ఈజ్ ఈక్వల్ 3/7. అయితే మనకు సెక్షన్ ఫార్మ్ రావాలంటే M/N కనుక్కోవాలా. ఇది M అయితే ఇది N అవుతుంది అని చేసినాం అనుకో, లెక్కంతా క్యాన్సిల్, లెక్కంతా క్యాన్సిల్. చూడండి, ఏపీ ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఇచ్చిండు, 3 ఇచ్చిండు అమ్మ. ఏపీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇచ్చిండు. ఇదేంటిది ఏబి, ఏబి అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఇచ్చిండు, 7 ఇచ్చిండు. అయితే మనకేం కనుక్కోవాలా, M/N రావాలంటే ఏం చేయాలి, ముందు ఈ వాల్యూ రావాలి మనకు. ఈ వాల్యూ రావాలంటే చూడండి, ఏ నుంచి పికి ఎంత 3 అయితే పి నుంచి బికి ఎంత అవుతుంది, ఇదంతా మొత్తం ఎంత 7, ఇది మొత్తం ఎంత 7. ఇది తీసేసినాం అనుకో ఏమొస్తుంది, ఎంత 4. అంటే ఈ వాల్యూ ఎంత 4. ఈ రెండు కలిపితే ఏం రావాలి నీకు, ఏబి రావాలా. ఈ రెండు కలిపితే ఏం రావాలా, ఏబి రావాలా. అప్పుడు కంప్లీట్. ఇప్పుడు దాన్ని బట్టి లైన్ సెగ్మెంట్ ఏమవుతుంది, ఏపీ ఇస్టు పిబి ఈజ్ ఈక్వల్ ఎంత 3:4. ఏపీ ఇస్టు పిబి ఈజ్ ఈక్వల్ 3:4. అప్పుడు ఇదేమవుతుంది, M/N అవుతుంది. M వాల్యూ వచ్చింది, N వాల్యూ వచ్చింది. మనము ఇప్పుడు ఏం చేయాలా, సెక్షన్ ఫార్ములా పి లైస్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ ఏంటిది, లైన్ సెగ్మెంట్ ఏంటిది, అది ఏబి, ఇదే కదా లైన్ సెగ్మెంట్. అప్పుడు సెక్షన్ ఫార్ములా వేసుకోవాలా, పి ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. వచ్చిందా? ఇప్పుడు m అంటే n అంటే ఏంది, ఇదని అర్థం, 3:4. అట్టే కానీ ఇది వేసుకున్నారు అనుకో లెక్క మొత్తం పోద్ది. అర్థమైందా? ఇది రాయాల. చూడండి, m అంటే అంత 3, x2 అంటే అంత వడిచిన పాయింట్స్ ఇవి. ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, ఇది x1 y1 x2 y2. అప్పుడు ఎంత 3 × 2 ప్లస్ 4 × -2 బై 3 + 4. అంతేనా? తర్వాత నెక్స్ట్ m అంటే ఎంత 3, y2 అంటే ఎంత, y2 అంటే -4 ప్లస్ n అంటే ఎంత 4, y1 అంటే ఎంత -2, 3 + 4. ఇప్పుడు ఏం చేయాలా, అంత 3 × 2 = 6. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 × 2 = 8 బై 7. అంతేనా? కామా ఎంత 3 × 4 = 12. తర్వాత మైనస్ 8 బై 7. అంతేనా? ఇప్పుడు ఎంత -2/7, అదేవిధంగా -20/7. ఇదేంటి, పి ఆఫ్ x, y. ఇంతే.